డ్రాప్ చేస్తాను. అయినా పర్లేదు స్లోగానే వెళ్ళండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. इतने तेजस्वी लोग हैं हमारे पास. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. రోజు వీడియో చేసి నిజంగా చెప్తున్నాను కదా, ఈ వీడియోకి చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఈ వీడియో చేసి మనము 3 కెమెరాస్తో షూట్ చేసినాము. పొద్దున్న నుంచి కష్టపడితే రాత్రి దాకా అయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మొగోళ్ళు ఎవరు వచ్చినా సరే క్యాన్సిల్ చేసినాము. ఒక మొగోని ఎక్కించుకోగలిగి అసలు రియాక్షన్స్ వేయలేదు. దానివల్ల మొగోళ్ళది మొత్తం తీసేసినాం. ఉట్టి లేడీసే పెట్టినా. చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ప్లీజ్ ఒక్క రోజు గురించి వాట్సాప్ స్టేటస్ పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 100K దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే రియల్ ఎస్టేట్లో అంటే ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారో, అది లాస్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది, చూడండి ఒకసారి మీరు. చలో హలో బ్రో మీరేనా? స్కూటీ బుక్ చేసామన్నా. ఈ బండి కాదు కదా. అంటే నాది బండి ట్రబుల్ ఇచ్చింది. అయితే ఈ బండి ఎక్కమన్నా. మరి ఎక్క ఈ బండి ఎందుకు బ్రో? ఈ స్పోర్ట్స్ బైక్ అన్న. ఈ బండి మీద ఎట్లా అన్నా? ఏం కాదు బ్రో, సేఫ్గా తీసుకెళ్తా నేను. ఈ బండి బుక్ చేయాలన్నా. మేము బుక్ చేసి టీవీఎస్ స్కూటీ బండి బుక్ అయింది మాకు. అది అట్లనే చూపిస్తుంది బ్రో. ఇప్పుడు నా దగ్గర కూడా అదే చూపిస్తుంది కదా. అవును బ్రో, కానీ ఈ బండికి ఇబ్బంది అయితే అంటే నా బండి ప్రాబ్లం అయింది. సో దానివల్ల ఈ బండి తీసుకున్నాను అనమాట. సేఫ్గా డ్రాప్ చేసేస్తా నేను. అదన్నా మనం వేరే బండి బుక్ చేసుకున్నాం అన్న. ఏ ప్రాబ్లం లేదు. ఫోటోలు తీసుకుంటారు. అరే ఫోటోలు ఎందుకు బ్రో? మాకు సేఫ్టీ ఉండాలి కదన్నా. మాకు నమ్మకం ఉండాలి. ఐడి ప్రూఫ్ కూడా తీసుకో. ఓకే అన్న, ఇచ్చేసి ఫోటో తీసుకో. ఓకేనా? ఫోటో సరిపోతుందా? ఓకే అన్న. ఇంకేమన్నా? 0523 చిల్కనగర్ ఉంది రేపు. అవును సరే ఎక్కడ వెళ్ళి లొకేషన్ అయినాక కాల్ అక్కడ పోయినా. అయినా పర్లేదు స్లోగానే వెళ్ళండి. మెల్లగా వెళ్ళండి. అరే మీరు ఎందుకంత టెన్షన్ అవుతున్నారు? మీరు అసలే మేము బుక్ చేసింది ఒకటి, మీరు తీసుకొని వచ్చింది ఒకటి. భయంగా ఎక్కాల్సి వచ్చింది. స్లోగా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళకండి. ఎప్పుడైనా ఎక్కిరా ఇట్లాంటి బండ్ల మీద? ఇదే లెఫ్టా? ఎట్లా అనిపించింది? చాలా భయంగా ఉందండి.
భయంగా ఉంది. అయితే ఇది యాక్చువల్లీ నేను వచ్చేసి యూబర్ రైడర్ కాదు, నేను ర్యాపిడో రైడర్ కాదు. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను అన్నమాట. కెమెరా ఇది కూడా కెమెరానే. అవునా? ఇది కూడా కెమెరానే, అందుకే అలా తీసుకొచ్చారు. అందుకనే ఇది వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? అమౌంట్ ఏం పే చేసే అవసరం లేదు, ఫ్రీ రైడ్. అవునా? ఓకేనా? థ్యాంక్ యూ. One eternity later. ఓటీపీ 2589. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. इतने तेजस्वी लोग हैं हमारे पास. ఇదే బైక్ నా షెట్టికి దిగిపోతుంది. అంటే రెగ్యులర్గా ఇదే బండి తీసుకుని వెళ్తాను రైడ్. అంటే ఈరోజు స్పెషల్ హెల్మెటా? అంటే హెల్మెట్ నాది హెల్మెట్ అన్నమాట. అంటే ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ వస్తారని చెప్పి నాకు, అందుకనే ఈ బండి తెచ్చింది. అది ఎవరో కాదు, మీరే. అరే మీ ఒక్కరితోనే అంటున్నా నేను. గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పని, నీకు పుణ్యం ఉంటుంది. చాలా కష్టం మీకు. అలానే ఉంటుంది మీకు. ఫ్రీ రైడ్ మీకు. ఓకే, ఫ్రీ రైడా? లేదు పర్లేదు, అమౌంట్ తీసుకోండి పర్లేదు. లేదు ఇది ఫ్రీ రైడ్. అమ్మ ఇది కెమెరా, ఇది అట్లా కాదు. నేను వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను అనమాట. ఓకే, ఇది కెమెరా, ఇది నార్మల్ ఏదో కాదు. ఇప్పుడు మీదంతా రికార్డ్ అవుతుంది. ఇది ఒక కెమెరా ఉంది అక్కడ చూడండి. ఇది కూడా కెమెరా, యూట్యూబ్లో వస్తుంది వీడియో మీద. వచ్చో ఏంటి ఇలా భయపెడుతున్నారు? భయం కాదు, అంటే ఇట్లా స్పోర్ట్స్ బైక్, ఇట్లా సూపర్ బైక్ మీద ర్యాపిడో పికప్ చేస్తే ఎట్లుంటుంది మీ రియాక్షన్ అని చెప్పేసి. ఎట్లా అనిపిస్తుంది రైడ్ మీకు? మంచిగానే అనిపించింది. ఇంకొక అటు సైడ్ చూసి చెప్పండి. మంచిగానే అనిపించింది. ఏది రైడ్? రైడ్ బాగానే అనిపించింది. బాగానే ఉందా? బాగానే ఉంది. పులిహోరైనా పులిహోర బాగా కలిపారు. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చా? వీడియో చూడండి. ఓకే, పరేషన్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? ఓకే. ఇదే ఆన్సర్లు. ఓకే చేసేయి, అంతే, అలానే ఉంటుంది మనతో. స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మేము సొంతంగా ప్లాట్స్ అనేవి స్టార్ట్ చేసినాం అనమాట. ఒకవేళ ప్లీజ్ చిన్నపిల్లలు చూస్తుంటే కనుక మీ పేరెంట్స్కి షేర్ చేయండి, పెద్దవాళ్ళు చూస్తుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లాట్స్ అనమాట. ఇదేంటంటే ఫార్మాసిటీ అనేది యాచారంలో స్టార్ట్ చేసారు అనమాట. ఫార్మాసిటీ అనేది మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి అట్లా ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఎక్కువ ఉంటుందో ఇప్పుడు ఇక్కడ మనకి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మొత్తం ఫార్మాసిటీస్కి షిఫ్ట్ చేశారు ఈ కేటీఆర్ సార్. ఒకసారి మీరు
యూట్యూబ్లో కొట్టండి కేటీఆర్ ఆన్ ఫార్మాసిటీ అని చెప్పేసి. ఇదే ఇయర్లో ఆ ఫార్మాసిటీ అనేది ఓపెనింగ్ అయిపోతుంది. ఓపెనింగ్ అయితే చుట్టుముట్టు మొత్తం ప్లాట్స్ అనేది ఎంత అవుతుంది మీకే తెలుసు. ఇప్పుడు మన ప్లాట్ వచ్చేసి దాదాపు 3 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. అమెజాన్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఫార్మాసిటీ ఉంటుంది. మన సొంత ప్లాట్స్ అది. మీరు మాత్రం ఇది నా మేనేజర్ నంబర్, మీరు ఎంక్వైరీ చేయాలనుకోండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాడు. మీరు మాత్రం కంపల్సరీ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మీరు 1 రూపీ కూడా లాస్ గారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా లాస్ గారు. ఇదేంటంటే సాగర్ హైవే ఇట్లా రోడ్ ఉంటుంది, రోడ్కి పక్కకే మన గేట్, ఆ గేట్ లోపల ఎంట్రీ కాగానే మన ప్లాట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు మాత్రం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పిల్లల ఫ్యూచర్, మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలనుకోని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక చాలా తక్కువ అమౌంట్లో బ్రైట్ ఫ్యూచర్.